పట్టణంలోని ఖానాపూర్లో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా సాగింది. డీసీసీబీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో గడప గడపకు వెళ్లి హస్తం పార్టీ అభ్యర్థులు ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. వాల్ పోస్టర్లు, స్టిక్కర్లను అతికించారు. 6 గ్యారెంటీ హామీల అమలుకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును ఆత్రం సుగుణకు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఆదిలాబాద్ పార్లమెంటుపై కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలంటూ పిలుపునిచ్చారు. అంతకంటే ముందు స్థానిక నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డిని సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై గుర్తుకే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వార్డ్ నంబర్ 30లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రచారం ఇక్కడ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఒక మహిళకు టికెట్ కేటాయించడం అనేది జరగలేదు. కానీ ఈరోజు ఆత్రం సుగుణ గారిని మరి క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత అని చెప్పి మేము ఈ సందర్భం మనవి చేస్తున్నాం. మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పి ఏదైతే కుటిల ప్రయత్నం జరుగుతున్నదో దాన్ని అడ్డుకోవాలంటే మరి ఒక సెక్యులర్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, సీతక్క గారి ఆధ్వర్యంలో ఈ రోజు క్యాన్వాసింగ్ అనేది అందరం ప్రారంభించడం జరిగింది. 18వ తేదీ తర్వాత ఏదైతే నామినేషన్స్ అయిన తర్వాత మరి ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేసి సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాం. ఈరోజు వార్డ్ నంబర్ 30లో ప్రచారం చేసినాము ఎంపీ కొరకు. అయితే ఒక లేడీస్కి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ సారి ఇది ఎంపీ టికెట్ ఇచ్చింది. గుర్తించి మహిళలు ముఖ్యంగా లేడీస్ ఓట్లేసి గెలిపియాలా. ఎందుకంటే మహిళలకి ఒక మహిళగా ఏమన్నా పనులుంటే చేస్తుంది. ఆమె ఒక ఉద్యమకారకురాలు, గవర్నమెంట్ టీచర్, రిజైన్ చేసింది. ఆమె గవర్నమెంట్ టీచర్ ఉన్నప్పుడే 25 సంవత్సరాలు ఎన్నో పనులు చేసింది. ఆమెకు సేవా గుణం ఉంది. ఓట్ ఫర్ కాంగ్రెస్ సుగుణక్కకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నేను మీ